ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఎవరెన్ని చెప్పినా వినిపించుకోకుండా నోటుకొచ్చినట్టు వాగుతుందా అందరినీ ఒక ఘాటను కడుతుందా అలాంటి దాంతో నువ్వు రాజీ పడతానంటావేమిటే నువ్వేమన్నా అంటావేమోనని ఊరుకోవాల్సి వచ్చింది కానీ లేకపోతే అత్తయ్య సంగతి అప్పుడే తెలిసేవాడిని. అత్తయ్య అన్ని మాట్లాడిన తర్వాత కూడా ఇంకా రాజీకి వస్తారంటావేంటమ్మా? ఆవిడే కరెక్ట్ అన్నట్టు తప్పంతా మనదే అన్నట్టు మాట్లాడే అత్తయ్యతో రాజీ పడతావా? ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుందంటారు. కానీ ఆ పలుకులేవో అందంగా ఉండాలి, అందరూ మెచ్చినట్టుగా ఉండాలి. నోటికొచ్చినట్టుగా మాట్లాడిన ఆవిడతో రాజీ పడతానంటారా? చెల్లెమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళతో రాజీ పడతానంటాం అంత మంచిది కాదు. ఇంకా ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. ఏదో విధంగా వాళ్ళు మనం ఒకటవ్వాలి. మేవింత చెప్తున్నా నీ మాటే నెగ్గలన్నట్టు మాట్లాడతావేమిటి? సరే, రాజీ పడ్డవే నీ నిర్ణయం అయితే మా అభిప్రాయం కూడా విను. నువ్వు వాళ్లతో చేతులు కలిపిన మరుక్షణం నీకు మాకు ఏ విధమైన సంబంధమూ ఉండదు. పౌరుషం అనేది వాళ్ళకే కాదమ్మా, మాకు ఉంది. వ్యక్తిత్వం అనేది నీకు ఉందో లేదా నువ్వు దాన్ని చంపుకున్నావో గాని మేము వ్యక్తిత్వం చంపుకొని బతకలేము. అసలు రాజీ పడాలన్న ఆలోచన నీకెందుకొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అది గొప్పతనం కాదమ్మా, చేతకానితనం. మనం ఏ తప్పు చేయలేదు. నేరం చేసిన వాళ్ళు మనల్ని బెదిరిస్తూ వాళ్ల వైపుకి తిప్పుకోవాలని చూస్తుంటే మనం ఎందుకు లొంగాలి? లొంగితే మనం కూడా తప్పు చేసినట్టే. తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం చాలా తప్పు. ఇది నీకు తెలియంది కాదు. తాడో పేడో తేల్చుకుందాం. కాదని నువ్వు వాళ్ళని సమర్థించావో కావాలని నువ్వు మమ్మల్ని దూరం చేసుకున్నట్టే. ఎక్స్క్యూజ్ మీ, లక్ష్మీ బలరాం ఎవరు? తమరెవరండి? నా పేరు అమర్, అడ్వకేట్ పద్మనాభరావు గారి పిఏని. అడ్వకేట్ పద్మనాభరావు గారంటే ఢిల్లీ లాయర్ గారా? అవును. నమస్కారం అండి, నా పేరే బలరాం.
ఆవిడ పేరు లక్ష్మి, ఆవిడ భర్త నేను. రండి. లక్ష్మి మన ఢిల్లీ లాయర్ గారి పిఏ. నమస్తే, కూర్చోండి. ఏం తీసుకుంటారు సార్? బ్రేక్ఫాస్ట్ తీసుకునే వచ్చాను. సైనేడు మద్యం కేసు విషయమై మీరు మా లాయర్ గారిని అప్రోచ్ అయ్యారంట. అదే మీ లాయర్ గారి చేత మా లాయర్ గారికి ఫోన్ చేయించారంట. దాని విషయమే మాట్లాడడానికి వచ్చాను. మీ లాయర్ గారు రాలేదా? రారు. మా లాయర్ గారు ఎక్కడికి రారు. క్లయింట్స్ ఎంతటి వారైనా సరే మా దగ్గరికి రావాల్సిందే. మా లాయర్ గారి ప్రిన్సిపల్స్ గురించి మీకు చెప్పి వాటికి మీరు ఇష్టపడితే మిమ్మల్ని వారి దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చాను. సరే, మీ లాయర్ గారి ప్రిన్సిపల్స్ ఏమిటో చెప్పండి. కేసు పూర్వాపరాల గురించి ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా జరిగిందంతా చెప్పాలి. నిజమే చెప్పాలి. అతిశయోక్తులు, అబద్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడానికి వీల్లేదు. ఇక ఫీజు విషయం అంటారా, ఇంతని ఒక అమౌంట్గా ఉండదు. గంటకి 50,000 చొప్పున పే చేయాలి. ప్రతి వాయిదాకి రాను పోను ఫ్లైట్ ఖర్చులు, 5 స్టార్ హోటల్లో బస, ఆ ఖర్చులన్నీ మొత్తం మీరే భరించాలి. ఏసీ కారు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండాలి. ఆయన్ని విసిగించకూడదు. అడిగిన దానికి క్లుప్తంగా సమాధానం చెప్పాలి. సోది చెప్పడానికి వీల్లేదు. వీటన్నింటికీ మీరు ఒప్పుకుంటేనే మా లాయర్ గారు కేసుని టేకప్ చేస్తారు. మావయ్య, గంటకి 50,000 ఫీజా, రాను పోను ఫ్లైట్ ఖర్చులా, 5 స్టార్ హోటల్లో బస, ఎప్పుడు ఏసీ కారు అందుబాటులో ఉండాలా? అరే, లెక్కేస్తే ఫీజు కంటే ఈ ఖర్చు ఎక్కువ అయ్యేటట్టుందే. మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? మా రూల్స్ మీరు ఒప్పుకున్నట్టేనా, లేక వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే నిర్భయంగా చెప్పండి. చెప్పడానికి మొహమాట పడనక్కర్లేదు. అసలు మా లాయర్ గారు ఇలాంటి కేసులు టేకప్ చేయరు మేడం. ఏదో మీ లాయర్ గారు రికమెండ్ చేయబట్టి తప్పక ఒప్పుకున్నారు మేడం. ఫీజు ఎక్కువే, అలాగని మినహాయింపులు ఉండవు. ఏమంటారు? గంటకి 50,000 కాదు, 1,00,000 అడిగినా ఇస్తాను. మా కేసు మీరే టేకప్ చేయాలి. మా కేసు మీరే టేకప్ చేయాలి. మా సీతని బయటకు తీసుకురావాలి. అది పట్టుదలంటే అలా ఉండాలి. మీలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళను మా లాయర్ గారు బాగా లైక్ చేస్తారు. రండి, మా లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. బాబుని ఇలా ఇవ్వు. అల్లుడు, మేము ఇప్పుడే వస్తాం, పిల్లాడిని దగ్గర ఉంచుకో. లక్ష్మి, వెళ్దాం. రండి రండి, నేను లాయర్ గారిని తీసుకొస్తాను. కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. చెప్పండి. సార్, మా కేసు గురించి మీ పిఏ మీకు చెప్పే ఉంటారు. ఏది ఏమైనా సరే నా కూతుర్ని మీరే బయటికి తీసుకురావాలి. మీ కేసు నేను టేకప్ చేయాలా వద్దా అనేది ముందు మీ అమ్మాయిని కలిసి మాట్లాడిన తర్వాతే డిసైడ్ చేస్తాను. కండిషన్స్ అని మా పిఏ మీకు చెప్పే ఉంటాడు. వాటికి ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటున్నాను సార్. ఓకే, కాస్త వెయిట్ చేయండి. మనం వెళ్ళి మీ అమ్మాయిని కలుద్దాం. అమర్, కమాన్. ఓ నాయనో, ఎంత డబ్బు ఖర్చు. లక్ష్మి, ఇంత ఫీజులంటే
లాయర్ గారు, ఇదేనండి మా అమ్మాయి సీత. లాయర్ గారు, మా అమ్మాయి పరిస్థితి చూడండి. ఇంట్రాగేషన్ పేరిట చిత్రహింసలు పెడుతున్నారు. ఎంతో గుండె నిబ్బరం కలది కాబట్టి నా కూతురు తట్టుకోగలిగింది. జరిగిన దాని గురించి అనవసరం, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. అమ్మా సీత, లాయర్ పద్మనాభరావు గారు వీరే. నీ కేసు టేకప్ చేయడానికి ముందు నీతో ఏదో మాట్లాడాలన్నారు. కేసు గురించి వారు అడిగిన దానికి సరిగ్గా సమాధానాలు చెప్పమ్మా. జరిగింది ఇదే లాయర్ గారు. లక్ష్మి గారు, మీ కేసుని టేకప్ చేస్తున్నాను. లాయర్ గారు, మీరు ఈ కేసు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లాయర్ గారు, మనం ఈ కేసు నెగ్గుతామంటారా? కేసు నెగ్గుతామన్న నమ్మకం ఉంటేనే నేను టేకప్ చేస్తాను. మీరేం భయపడకండి. ఆఫీస్కి వచ్చి మా పిఏ చెప్పిన ప్రకారం అడ్వాన్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. అలాగే సార్. అమ్మ సీత, లాయర్ గారు హామీ ఇచ్చారు. ఇక నువ్వేం భయపడక్కర్లేదు. 2-3 రోజులు ఓపిక పట్టు, నేను రిలీజ్ చేయిస్తాను. లక్ష్మి, నువ్వేమీ అనుకోకపోతే నాదో సందేహం. ఏమిటది? ఢిల్లీ లాయర్ పద్మనాభరావుకి గంటకి 50,000 రూపాయల చొప్పున ఫీజు ఇవ్వాలి కదా. ఎంత లేదన్నా కేసు కనీసం 15 వాయిదాలైనా పడుతుంది. ఈ లెక్కన గంటకి 50,000 రూపాయల చొప్పున 15 వాయిదాల కంటే ఫీజే లక్షల్లో తేలుతుంది. ఇక పై ఖర్చులంటావా? ఫీజు ఖర్చులో సగానికి చేరుతుంది. అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం? కరెక్ట్ మావయ్య, నా అభిప్రాయం కూడా అదే. అసలు ఢిల్లీ లాయర్ అనగానే నా గుండెల్లో రాయి పడింది. ఆయన ఫీజు గురించి వినగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. లక్ష్మి, నువ్వు అలా కోపంగా చూస్తే మేమేం మాట్లాడలేము. కానీ సీతని బయటికి తీసుకురావడం ఎంత ముఖ్యమో, లాయర్ ఫీజు ఖర్చులు భరించగలవా అన్నది కూడా అంతే ముఖ్యం కదా. లక్ష్మి, డబ్బు ఎలా ఏర్పాటు చేయడం? అంత అప్పు దొరుకుతుందా? అప్పు చేయడం నాకు ఇష్టం లేదు. ఈ ఇల్లు అమ్మేద్దాం. మంచి రేటుకి ఇల్లు అమ్మి వచ్చిన దాంతో సీతను బయటకు తీసుకొద్దాం. అత్తయ్య, మా ఇల్లు అమ్మేస్తారా? మీ ఇల్లేమిటి? ఇది మన ఇల్లు. నా కూతుర్ని బయటికి తీసుకురావడానికి ఈ ఇల్లు అమ్మడమే కాదు, అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. సరే, నువ్వు చెప్పినట్టుగానే ఇల్లు అమ్ముదాం. ఉన్న పడంగా లంకంత కొంప అమ్మాలంటే ఎలాగా? కొనేవాడు ఉండద్దు. పేపర్లో ప్రకటన ఇస్తే వెంటనే అమ్ముడవుతుంది. లక్ష్మీ నిలయం అమ్ముతున్నారని తెలిస్తే కొనుక్కునే వాళ్ళు పోటీ పడతారు. వెంటనే మీరు పేపర్ ప్రకటన ఇవ్వండి. సరే.
అమ్మా అమ్మా ఏంటా గౌకేకలు ఏమైందిరా ఇది చూడరా. అమ్మా అమ్మా ఏంటండి? అత్తయ్య, అత్తయ్య, ఏమిటొదినా? ఏమైంది చూడు. ఏంటమ్మా? ఏమిటమ్మా? అన్నయ్య, ఇందు ఇల్లు అదిరిపోయేలా ఏమిటా గావుకాకలు? అమ్మా, ఆ? ఇది చూడు. అయ్యో అయ్యో, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందా? మన ఇల్లు, మన లక్ష్మీ నిలయం వేలానికి వచ్చిందా? అమ్మా, వాళ్ళంటే ఏమిటో ఇప్పటికైనా నీకు అర్థమైందా? దేవాలయం అని పొగిడేదానివే చివరికి ఆ దేవాలయమే వేలానికి వచ్చిందమ్మా. అలాంటి వాళ్ళతో నువ్వు రాజు పడతానంటావా? ఈ విషయం మా ధర్మాకి తెలిస్తే చాలా బాధపడతాడమ్మా. బాధపడ్డమే కాదండి, బెంగ పెట్టుకుంటారు. అసలు వేలం వేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందో. మన మీద కక్ష సాధించడానికి ఇదో ప్రయత్నం అన్నమాట. అమ్మా వాళ్ళని వదలకూడదు. మన ఇల్లు వేలానికి వెళ్ళడానికి వీల్లేదు. వినోద్, ఆ ఇల్లు మీదే కావచ్చు, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఆ ఇంటిని మీరు సీత కమ్మారు, సొమ్ము తీసుకున్నారు, రాతకోతలు కూడా పూర్తయ్యాయి. మీది కాని స్థిరాస్తి మీద మీకు ఎలాంటి హక్కు లేదు. ఆ వేలాన్ని అడ్డుకునే హక్కు కూడా మీకు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదురా? ఉంటే ఆ ఇల్లు వాళ్ళ దగ్గర ఉండాలి, లేదా మన దగ్గర ఉండాలి. అంతేగాని ఎవడో మూడో వాడి చేతికి వెళ్ళడానికి వీల్లేదు. అంతే. శాంతి, ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వేమంటావు? నాకేం పాలు పోవడం లేదు. ఇందు, ఏం చేయాలో నువ్వే ఆలోచించమ్మా. చేయడానికి ఏముంది? అందరం వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడదాం. పద, పదండి. ఆగండి.